కొన్ని ప్రదేశాలు నేడు వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ ప్రదేశాలు వెనక ఉన్న కథలు, అవి ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరమైన విషయం. ఈరోజు మనం వార్తల్లో నిలిచిన ప్రదేశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఏ ప్రదేశం ఎలాంటి ఘటనతో వార్తల్లోకి వచ్చిందో, ఆ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో, దాని భవిష్యత్తు ప్రభావం ఏమిటో పూర్తి వివరాలతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనకి తెలియని విషయాలను తెలుసుకోవడానికే కాదు, అర్థం చేసుకోవడానికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. రీసెంట్గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. ఈరోజు మనం చరిత్ర పుటల్ని తిప్పి చూసే ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి, ఈజిప్ట్లో ఉన్న లక్సర్ ప్రాంతం గురించి. ప్రాచీన నాగరికతలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో తాజాగా 11 పూర్వకాలపు సమాధులు బయటపడ్డాయి. ఇవి చరిత్రకారులకు, పురావస్తు పరిశోధకులకు చాలా విషయాలను తెలియజేస్తున్నాయి. ఆ విషయాలు ఏమిటో మనం కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈజిప్ట్ దేశం అంటేనే చారిత్రక వస్తుకళ, ఫరోల రహస్యాలు, పిరమిడ్లు గుర్తుకు వస్తాయి. లక్సర్ ప్రాంతం మాత్రం ప్రత్యేకతలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు అనేక పురాతన దేవాలయాలు, సమాధుల సమాచారాన్ని ప్రపంచానికి అందించింది. ఈజిప్టులోని ప్రాచీన నగరం అయిన లక్సర్ సమీపంలో ఇటీవల 11 పూర్వకాల సమాధులు బయటకు వచ్చాయి. పురావస్తు శాస్త్రవేత్తలు నైలు నది పశ్చిమ తీరం వద్ద ఉన్న ప్రాచీన శ్మశాన వాటికల తవ్వకాలు జరిపి ఈ సమాధులను కనుగొన్నారు. ఈ సమాధులు క్రీస్తు పూర్వం నాటికి చెందినవిగా గుర్తించారు. ఈ సమాధులన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా వారు భావిస్తున్నారు. ఎలా ఒకే కుటుంబానికి చెందినవని భావిస్తున్నారు అంటే, ఈ సమాధుల నిర్మాణం, అవస్థాపిత వస్తువులు, శవపేటికలపై ఉన్న శాసనాలు, చిత్రాలు వంటి అంశాలను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా ఒకే కుటుంబానికి చెందిన సమాధులు అన్నీ ఒకే దగ్గర నిర్మించబడతాయి. ఈ సమాధులు కూడా అలాగే ఒకదాని పక్కన ఒకటి ఉండడంతో ఒకే కుటుంబానికి చెందినవిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఒక కుటుంబం యొక్క పూర్వీకుల చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రాచీన ఈజిప్ట్ ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. లక్సర్లో ఈ కొత్త ఆవిష్కరణ ఈజిప్ట్లో నివసించిన సామాన్యుల జీవితాల గురించి తెలుసుకునేలా మన ఆసక్తిని మరింత పెంచింది. భవిష్యత్తులో ఈజిప్ట్ నుంచి మనకు మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఢిల్లీ సుందర్ నగర్లో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాల. 2024 నవంబర్ 14న ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి సుందర్ నగర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ పాఠశాలలో 131 తరగతి గదులు, 7 ల్యాబ్లు, లైబ్రరీలు, లెక్చరల్ హాల్స్, అలాగే లిఫ్ట్లు వంటి సౌకర్యం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం న్యాయమైన విద్యను ప్రతి విద్యార్థికి అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలను నిర్మించింది. ఈ నూతన పాఠశాలలో 7,000 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని పేర్కొంది. భూమాఫియాను అణచివేసి ఆ స్థలంలో పాఠశాల నిర్మించడం ఒక మంచి నిర్ణయం. ఢిల్లీలో నిర్మించిన అతిపెద్ద పాఠశాల ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఢిల్లీలో సఖీ డిపోను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి నవంబర్ 16, 2024న ఢిల్లీలోని సరోజినీ నగర్ లో దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లోట్ ప్రారంభించారు. ఈ డిపోకు సఖీ డిపో అని పేరు పెట్టారు. సఖీ అంటే స్నేహితురాలు లేదా సహచరి అని అర్థం. ఈ పేరు స్నేహపూర్వక మరియు సురక్షిత వాతావరణం కల్పించాలనే ఉద్దేశాన్ని సూచిస్తుంది. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్, కండక్టర్, ఇతర సిబ్బందితో సహా మొత్తం 225 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారు. ఈ డిపో ప్రారంభం ద్వారా రవాణా రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, వారి హక్కులను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలు ఇప్పటికే బస్ కండక్టర్లుగా కూడా పనిచేస్తున్నారు. డ్రైవర్లుగా కూడా తమ ప్రతిభను చాటుకోవడానికి ఈ డిపో ఒక అవకాశంగా నిలుస్తుంది. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా కొందరు మహిళా సిబ్బంది తమకు సరైన సౌకర్యాలు లేవని, స్థిర వేతనం, పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను మంత్రి కైలాస్ గెహ్లోట్ దృష్టికి తీసుకెళ్లగా వారి డిమాండ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇకపోతే ఈ సరోజినీ డిపోకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే 1954 ఏప్రిల్లో ప్రారంభించబడిన సఖీ బస్ డిపో ఢిల్లీలోనే మొట్టమొదటి బస్ డిపో. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు పేరు మీద పేరొందిన ఈ డిపో ప్రగతికి,
సాధికారతకు దీటుగా నిలుస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏప్రిల్ 10, 2015 డిటిసిలోకి చేరిన ఢిల్లీ తొలి మహిళా బస్ డ్రైవర్ వంకదావత్ సరిత కూడా సరోజినగర్ డిపోలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. టాప్ 100లో కూడా భారత్కు చోటు దక్కలేదు. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాను ఇస్పాత్ సంస్థ భాగస్వామ్యంతో రెసోనెన్స్ కన్సల్టెన్సీ సంస్థ 2025 సంవత్సరానికి గాను విడుదల చేసింది. ఈ జాబితాలో లండన్ ఏకంగా 1 కాదు 2 కాదు 10 సంవత్సరములు అదే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అమెరికాలో 36 నగరాలు టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. అయితే మన భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. ఈ సర్వేని ఏ విధంగా నిర్వహిస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎక్కువగా ఏ దేశంలో జీవించాలనుకుంటారని, ఏ నగరాన్ని చూడాలనుకుంటారని, ఏ నగరంలో ఉద్యోగం చేయాలనుకుంటారని ఇలా పలు అంశాలపై రెసోనెన్స్ సంస్థ సర్వే చేసింది. దీనికోసం 31 దేశాల్లో 22,000 మంది అభిప్రాయాలను సేకరించింది. భారత్కు చోటు దక్కకపోవడంతో ఈ విషయంపై స్పందించిన సీఈఓ క్రిస్ ఫెయిర్ ఢిల్లీ, ముంబై నగరాలకు కొన్ని ప్రత్యేకత బలాలు ఉన్నాయని, ఇదే సమయంలో మిగతా నగరాలతో పోలిస్తే నివాస దృక్పథంలో నిర్దిష్టమైన బలహీనతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ జాబితాలో టాప్ 10 నగరాలు: 1 లండన్, యునైటెడ్ కింగ్డమ్; 2 న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్; 3 ప్యారిస్, ఫ్రాన్స్; 4 టోక్యో, జపాన్; 5 సింగపూర్; 6 రోమ్, ఇటలీ; 7 మాడ్రిడ్, స్పెయిన్; 8 బార్సిలోనా, స్పెయిన్; 9 బెర్లిన్, జర్మనీ; 10 సిడ్నీ, ఆస్ట్రేలియా. ఈ జాబితాలో మన ఇండియాలో ఏదైనా నగరం రావాలంటే ఏ సంవత్సరం రావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఊసరవెల్లిలా రంగులు మార్చే కప్ప. తిరుపతి నగర పరిధిలో శేషాచలం అడవుల్లో ఇటీవల ఒక అరుదైన కప్ప జాతిని గుర్తించారు. ఈ కప్ప తన చుట్టూ ఉన్న పరిసరాల ప్రకారం రంగులను మార్చగలదు. ఇది ఊసరవెల్లి లక్షణంతో సమానంగా ఉంటుంది. ఈ కప్పను ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కార్తిక్ సాయి తన కెమెరాలో బంధించారు. ఈ కప్ప అరుదైన శ్రీలంకన్ పెయింటెడ్ జాతికి చెందిందని కార్తిక్ తెలిపారు. కార్తిక్ సాయి 2009 నుండి శేషాచలం అడవుల్లోని పక్షులు మరియు ఇతర వన్యప్రాణులపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 215 పక్షు జాతులలో 180కి పైగా పక్షు జాతులను గుర్తించి వాటిని ఫోటోల రూపంలో ప్రదర్శించారు. ఇందులో 51 జాతులు చాలా అరుదైనగా గుర్తించబడ్డాయి. శేషాచలం అడవుల్లో ఇలాంటి అరుదైన కప్పను గుర్తించడం ఈ ప్రాంత జీవ వైవిధ్యాన్ని మరియు పర్యావరణ ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఇది భారతదేశం మరియు శ్రీలంక మధ్య భూభాగ సంబంధాలపై మరింత పరిశోధన చేస్తుంది. సో ఇది గైస్ మరి వాటి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి కాంటెంట్ని మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.